హలో వెల్కమ్ టు అనదర్ పైథాన్ ట్యూటోరియల్. ఇప్పుడు ఈ ట్యూటోరియల్లో మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా ఈజీయే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను నా పేరుని, దాని తర్వాత అవుట్పుట్ ఏమిస్తున్నా అంటే హలో అని ఆ నేమ్ని ఇస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది, కానీ అంటే కంప్యూటర్కి ఒకసారి ఎంటర్ చేస్తే నా పేరు గుర్తుండిపోవాలి. అది ఎలాగంటే మనం ఒక టెక్స్ట్ ఫైల్ని ఈ పైథాన్ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే ఫోల్డర్లో క్రియేట్ చేసి ఉంచుకొని నేను ఎంటర్ చేసేవన్నీ ఆ టెక్స్ట్ ఫైల్లో దాచుకోవడము ఏదో ఒకటి చేయాలంటే మనం ఆ టెక్స్ట్ ఫైల్లో మన డేటాని స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ పనిలో ఉందాం. ఇప్పుడు ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే నా పైథాన్ ఫైల్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో అదే ఫోల్డర్లో నేను ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నా. టెక్స్ట్ డాక్యుమెంట్, ఓకే, సంథింగ్ లైక్ ట్యూటోరియల్. నా పైథాన్ ఫైల్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ ట్యూట్ నా టెక్స్ట్ ఫైల్లో సమ్ ర్యాండమ్ ఏవో ఒక టెక్స్ట్ని ఇన్పుట్ చేస్తా. Nicky is the greatest. Fine. ఓకే, దీన్ని మనం సేవ్ చేద్దాం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ పైథాన్ ఫైల్తో ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి అందులో ఏమున్నాయో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక నేమ్ని చూస్ చేసుకోండి. వేరియబుల్కి ఎక్కువగా ఫైల్ అనే పెట్టుకుంటారు, మీరు నిక్కీ అని పెట్టుకొని మీకు నచ్చిందని పెట్టుకోండి. ఇప్పుడు ఓపెన్ అని పెట్టి మనం పెట్టుకున్న పేరు ఆ ఫైల్కి, దాని తర్వాత దాని ఎక్స్టెన్షన్, అది టెక్స్ట్ ఫైల్ కాబట్టి టెక్స్ట్ అమ్మా. ఇప్పుడు ఇందులో మనం ఏం టైప్ చేస్తాం అంటే రీడ్ అని టైప్ చేస్తాం, ఆర్ ఫర్ రీడ్. కానీ మనకి ఇందులోనే ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి, అంటే అపెండ్ అను రైట్. వాటి మీద నెక్స్ట్ 2 ట్యూటోరియల్స్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి రీడ్ అంటే ఆ టెక్స్ట్ ఫైల్లో ఏమున్నాయో నేను చదవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే లైన్స్ ఈక్వల్స్. ఆ లైన్స్ అని నేను ఏదో ఫార్మాలిటీకి పెట్టాను, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్, ఇక్కడ ఏమైతే పేరుని పెట్టామో, ఇక్కడ ఏ వేరియబుల్ అయితే క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ పేరుని ఇక్కడ పెట్టి డాట్ రీడ్ లైన్స్. ఇదేం చేస్తుందంటే ఆ ఫైల్లో ఏమైతే లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ ఏ వేరియబుల్ అయితే ఇస్తామో ఆ లిస్ట్లో దాచుకుంటుంది. ఓకే, ప్రింట్ లైన్స్ అని ప్రింట్ చేయబోతున్నా. రన్ దిస్ అవుట్. ఓకే, కంపేర్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాం. న్యూ లైన్ అంటే హ్యాష్ అని అంటాము, ముందే తెలుసు మనకి హ్యాష్ అండ్. ఓకే, ఎంటీ లైన్, నిక్కీ తర్వాత హ్యాష్ అండ్, ఈజ్ తర్వాత హ్యాష్ అండ్. అలాగా ఇందులో ఏవైతే లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక లిస్ట్లో దాచుతుంది పైథాన్. ఇలాగా మనం రీడ్ చేస్తాము టెక్స్ట్ ఫైల్లో ఏమైతే డేటా ఉందో. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ టెక్స్ట్లో అంటే ఆ ఫైల్లో ఎలా అయితే ఉందో సేమ్ అట్లానే ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేద్దాం. అంటే ఫర్ ఐ ఇన్ లైన్స్ ప్రింట్. ఓకే, దీన్ని రన్ చేద్దాం. సేమ్ అలానే ఉంది కదా. ఓకే, ఇక్కడ మనం కామా n = 0 అని పెట్టడం మర్చిపోయాము. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్లో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా ఒక టెక్స్ట్ ఫైల్లో ఎలా రీడ్ చేయాలని. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ పైథాన్ ఫైల్ ఎందులో అయితే ఉందో ఆ టెక్స్ట్ ఫైల్ కూడా అదే ఫోల్డర్లో ఉండాలి. Okay, that's it for this tutorial, guys. Meet you guys in the next tutorial. Bye bye.